వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చార్మినార్ అయితే వెళ్తున్నాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ చేద్దామని. మొన్న ఆ చివర ఉంది, ఇంకా అందుకనే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ర్యాపిడోలో అయితే ఆటో బుక్ చేసుకొని మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చార్మినార్ వెళ్తాకి అందరం అయితే ఆటో ఎక్కి కూర్చొని ఇంకా అవి సిటీ అంతా చూస్తూ ఉన్నాను అనమాట. నేనైతే స్వేచ్ఛ, లావణ్య మొత్తం ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళాము. ఇంకా మా ఆయన అయితే మా ఊరైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను, పిల్లలు, అలాగే మల్లేశ్వరి పిల్లలు, ఇంకా తెలిసిన ఆంటీని కూడా తోడు తీసుకొని ఇంకా అందరం అయితే చార్మినార్కి అయితే బయలుదేరనమాట. ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్తేనే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే తెలియని ప్లేస్లు కాబట్టి తొందరగా మనం మోసపోయే ఛాన్సులు ఉంటాయి అనమాట. కొనాలన్నా చేయాలన్నా. సో అందుకని తెలిసిన వాళ్ళు తీసుకెళ్తే మంచిదని చెప్పి ఇంక మల్లేశ్వరి అయితే ఇంకా తెలిసిన ఆంటీ ఉంటే ఆంటీని అయితే తీసుకొచ్చిందనమాట. ఇంకా అందరం కలిసి ఆటో ఎక్కి చార్మినార్ అయితే బయలుదేరాము. ఆ రోజు కూడా అంతే, ఇంటి దగ్గర అయితే స్టార్టింగ్ చినుకులు పడినాయి. సర్లే ఇంకా మధ్యలో ఏం లేదులే అనుకున్నా. మధ్యలోకి అయితే ఎండ వచ్చింది. సరే అని చెప్పి ఇంక వెళ్తూ సిటీ చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే చార్మినార్ దగ్గర దింపకుండా ఓల్డ్ సిటీ యువతల పక్క అయితే దింపాడనమాట. మేము ఇంకా ఈ ఓల్డ్ సిటీ దగ్గర దింపితే ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఇంక సరే నడుచుకుంటూ వెళ్తున్నాము. ముందే సేఫ్టీగా 2 గొడుగులు, సంచులు అయితే తీసుకొని అయితే వెళ్ళాం అనమాట. అదిగోండి చార్మినార్ కనిపిస్తుంది, అంత దూరం ఉందన్నమాట. మేము అక్కడికి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఈ పిల్లలతో అక్కడ నడుచుకుంటూ ఏం వెళ్తాం. ఆటో వాడు ముక్కేదరా నాయన ఆంటీ అంత తిప్పి చూపించినప్పుడు ఇటు వెళ్తే చార్మినార్ దగ్గర అంటున్నాడు. మళ్ళీ అక్కడ దగ్గరలో దింపకుండా తీసుకొచ్చి ఓల్డ్ సిటీ వైపు అయితే దింపాడు అనమాట. పైపెచ్చి మీ లొకేషన్ ఎక్కడే చూపించిందని మాకేదో సోది చెబుతున్నాడు వాడు. ఇంకేం చేస్తాం, చేసేది ఏమి లేక ఇంక అక్కడ దిగి పిల్లల్ని తీసుకొని ఇంకా నడుస్తూ ఉన్నాం అనమాట. చూడండి చార్మినార్ కనపడుతుంది. ఇదంతా చార్మినార్ బ్యాక్ సైడ్ అంట. సో ఇక్కడ కూడా షాపులు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఓల్డ్ సిటీ అంటేనే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కదండి. సో అలాగే ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా బాగున్నాయి, చూసామన్నమాట. ఇంకా ఫైనల్గా చార్మినార్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకా దగ్గరలోకి ఇంకా సగం రాగానే ఇంకా వర్షం అయితే ఫుల్ వర్షం పడిందండి. ఇంకొక చాట అయితే ఆగాము. ఇంకా ఆగి కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయితే వచ్చామన్నమాట. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఫేమస్ కదండి చార్మినార్ అంటే. సో చార్మినార్ దగ్గరికి ఇంకా స్ట్రీట్ షాపింగ్ కోసం అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి వర్షం పడతానే ఉంది. మేము యువతల పక్క అయితే నుంచున్నాం అనమాట. ఇదైతేనేమో మక్కా మసీదు. ఈ వర్షంలో ఇంకా అటు ఇటు తిరిగి టైం అంతా వేస్ట్ అయిపోద్దని చెప్పి ఇంకా మక్కా మసీదులోకి వెళ్ళాలి, ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి ఇంకా చూడండి ఇదంతా స్ట్రీట్ షాపింగే. వర్షం పడేసరికి ఎక్కడెక్కడ పరదాలు, గొడుగులు అన్నీ పెట్టేసుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళైతే ఉన్నారు. ఎంత రష్ ఉందో చూడండి. మేము సండే రోజు అయితే ఈ చార్మినార్కి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో చుట్టూ చార్మినార్ చుట్టూ కూడా షాపింగ్సే ఉంటాయి అన్నమాట. ఇట్లా స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ చూసాము. రేట్లు అయితే చాలా అంటే చాలా రీజనబుల్. మనం ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ షాప్లో వాటిలోకి వెళ్ళి ఎక్కువ రేట్లు పెడతాం కదండి, డబల్కి డబల్ అనమాట. అంత తేడా ఉంది షాపింగ్ దగ్గర కూడా. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పిల్లో కవర్స్ అని, అసలు ఇదంటే నక్లీ సెట్స్, సింపుల్ సెట్స్ ఇక్కడ మనకి 300, 500 చెప్పే సెట్స్ కూడా అక్కడ ఓన్లీ 100 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ వస్తాయి, నెక్ సెట్ వచ్చింది, ఓన్లీ 100 రూపీస్. ఎనీ వన్ ఏదైనా సరే 100 రూపీస్ అనమాట. నేను ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే పిల్లలకి చెప్పులు, నాకు చెప్పులు, స్వేచ్ఛకి, లావణ్యకి గాజులు అయితే 1 సెట్ తీసుకున్నాను. గాజులు అయితే రేట్ ఎక్కువే అనిపించినాయి నాకు. సో అందుకే ఎక్కువ తీసుకోకుండా ముగ్గురికి 3 జతలు అయితే తీసుకున్నాను మా పిల్లలకి. సో అలాగే ఒక పర్స్ తీసుకున్నాను. అలాగే పిల్లో కవర్స్, బెడ్షీట్, అలాగే ఇంకా ముందుకెళ్తే చాలా షాపులు ఉన్నాయి, బట్టల షాపులు కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత జనం ఉన్నారో. సండే మ్యాక్సిమం ఇక్కడ ప్రతిరోజు ఈ క్రౌడ్ ఉంటుందంట. ఇదంతా కూడా చార్మినార్ చుట్టూనే అనమాట. చూడండి ఎటు వెళ్ళినా నేను చార్మినార్ నాకు కనపడుతుంది. చార్మినార్ దగ్గరలోనే మేమైతే ఉన్నామన్నమాట. ఇంకా వర్షానికి చిరాకు వచ్చి ఆగిపోయిన తర్వాత సో ఇంకా మాకు ఇంకా ఫోటోలు దిగాలన్న ఆలోచన కూడా లేదు. ఫొటోస్ కూడా దిగల ఆ రష్లో.
ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని జాగ్రత్తగా పట్టుకొని షాపింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మొత్తానికి 4000 పైన అయింది షాపింగ్. ఏం చేశారో ఏమో కూడా తెలియదు, 4000 అయితే అయిపోయినాయి అనమాట. సో మా ఆయన ఏం కొన్నావే 4000 పైన అయిపోయినాయి అంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగారు. వచ్చిన తర్వాత తెచ్చినాయి అని చూపించాను అనమాట. పిల్లలకి డైలీ వేరేసే క్లాత్స్ కూడా చాలా తక్కువే. ఇయర్ రింగ్స్ కూడా 40 రూపీస్ 50 రూపీసే అనమాట. మనకి ఇక్కడ 100 రూపీస్ అలా అమ్మేవి కూడా 40-50 రూపీస్కే వస్తాయి. చార్మినార్ వెళ్తే మాత్రం ఎవరైనా సరే స్ట్రీట్ షాపింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా అంటే చాలా తక్కువకే వచ్చినాయి అనమాట. పర్లా మనం ఇక్కడ కొనే రేట్లకి మనకి అక్కడికి చాలా తేడా ఉంది. సో ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. చూడండి కర్చీఫ్లు కానీ ఇంకా అన్నీ A to Z మొత్తం దొరికినవి. నాకైతే చిన్న సైజు, నేను విజయవాడలో కాబట్టి నేను పుట్టి పెరిగింది, నాకు బీసెన్ రోడ్ గుర్తొచ్చింది అనమాట ఈ షాపింగ్ చేస్తుంది. కానీ బీసెన్ రోడ్డు చార్మినార్లో ఒక పావు సగం ఉంటుందేమో అంతే. కానీ చార్మినార్ దగ్గర చాలా పెద్దది, ఆ చివరి నుంచి ఈ చివరికి 4 పక్కల కూడా షాపింగే, స్ట్రీట్ షాపింగ్. మీరు చూడండి ఇక్కడ ఇంకా ముందుకెళ్తే ఎన్ని బట్టల షాపులే, లెహెంగాస్, డ్రెస్సులు, టాప్స్, లెగ్గిన్స్, అలాగే ఇంకేమిటి మనం డైలీ వేర్ వేసుకున్న నైటీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. పర్లా రీజనబుల్ రేట్కి అయితే కొన్ని అయితే వచ్చినాయి. నేనైతే 3 సెట్లు టాప్స్ అయితే తీసుకున్నా. ఇంకా మేమైతే ఇక్కడ ఒక చాట కూర్చుంటే ఇవన్నీ ఇంకా ఇవన్నీ సర్దుకున్నాం అనమాట. తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఇది ఒక కాంప్లెక్స్ లాగా ఉందన్నమాట. కాంప్లెక్స్లో కూడా చెప్పుల షాపులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ చెప్పుల షాపులు అయితే ఒక సెట్ అయితే తీసుకున్నాను నేను. లావణ్యకి కూడా చెప్పులు తీసుకున్నా, స్వేచ్ఛకి కూడా తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా మా మల్లేశ్వరి వెళ్ళింది చెప్పులు తీసుకుంటానండి, తనకు సెట్ అవ్వాలా, మా అందరికి సెట్ అయినాయి అనమాట. ఇవన్నీ కూడా చూడండి షాప్సే. ఇట్లా చూడండి చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, డైలీ వేసుకునే చిన్నపిల్లలు మెత్తటి ఉంటాయి కదా నైట్ డ్రెస్సులు, ఆ టైప్లో అవి అన్నీ మనకి చీప్లో దొరుకుతాయి, అలాగే హై క్వాలిటీలో కూడా దొరుకుతాయి అన్నమాట. అన్నీ అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత కూడా స్ట్రీట్ షాపింగే మొత్తం. నేనైతే ఒక ఫుల్ సెట్ డ్రెస్ ఒకటి 2 టాప్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా రీజనబుల్లోనే దొరికినాయి నాకు, చాలా రీజనబుల్ ప్రైజెసే అనమాట. కాకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే మనకి మనీ వేస్ట్ అవ్వదు, కొంచెం రీజనబుల్ రేట్లకి అయితే దొరుకుతాయి అన్నమాట. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే పర్లేదన్నమాట. ఇవన్నీ ఇంక ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మొత్తానికి ఆటో అయితే ఎక్కేసేసి ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో మేము ఆఫ్టర్నూన్ 2:30 అలా బయలుదేరాము చార్మినార్కి. ఆ షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఎంత ఈవినింగ్ 6 అయిపోతుంది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా మేము వెళ్ళేపటికి చీకటి కూడా అయిపోయింది, 7:30కి వచ్చినట్టున్నాము ఇంటికైతే. సో ఇవంతా చార్మినార్ దగ్గరలోనే అనమాట. ఇవన్నీ చూడండి షాపులు ఇవన్నీ కూడా. అదే అంటారు కదా, ముంబై ఒకటి హైదరాబాద్లో ఒకటి, ఉన్నవాడు బతకచ్చు లేనివాడు బతకచ్చు అని చెప్పి. సో అట్లా సిటీ ఈ సిటీ అయితే అలా అనిపించింది అనమాట. చార్మినార్కి వెళ్ళింది అసలు నేను మెయిన్ అసలు చార్మినార్ వెళ్దామన్నా కూడా స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది అని చెప్పి ఇంకా ప్రిఫర్ చేసి, ఇంకా మా హస్బెండ్ అయితే నేను కొన్నాను 2 days అయింది ఆల్రెడీ నేను వచ్చి కొన్నాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా ఆయన వెళ్ళిపోతే మనం ఏం తగ్గేదేలే అన్నట్టు ఇంకా మా మల్లేశ్వరిని పిల్లల్ని తీసుకొని మేమైతే తెలిసిన ఆంటీతో పాటు చక్కగా చార్మినార్ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళామన్నమాట. చూడండి అన్ని చెప్పుల షాపులే. ఇంకా అక్కడే ఆటో, ఇంకా ర్యాబిటో బుక్ చేసుకోవాలి. బుక్ చేసేపాటికి ఇంకా టైం పట్టిద్దని అయితే మెసేజ్ వస్తే ఇంకా అక్కడే ఒక ఆటో వస్తే ఇంకా ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఇంక ఇంటికి చింతలకి డైరెక్ట్గా మాట్లాడుకొని అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఇంక ఎంత ఈవినింగ్ అవుతుందన్నమాట ఈ ఏరియా అంతా కూడా. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ట్రాఫిక్ అంతా కూడా ఇంకా అలా షాపింగ్ చేసుకున్నాము. హ్యాపీగా అనిపించింది నాకైతే, ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా పిల్లలతోనే కొంచెం ఇబ్బంది అనిపించింది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా లావణ్యన కొంచెం పేచీ పెడుతుంది కానీ ఇంకా స్వేచ్ఛ అయితే ఇంకా నేను పట్టుకుంటే దానికి ఇంకెవరు అవసరం లేదనమాట. ఎంతసేపు అయినా అమ్మ సంక తెక్కకుండా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా సరే స్ట్రీట్ షాపింగ్ అయితే మర్చిపోకండి. నాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో అందుకని స్ట్రీట్ షాపింగ్ చెయ్యండి. సో మీరు మనీ పెట్టగలరు అంటే పెద్ద పెద్ద షాపులోనే కొనుక్కోవచ్చు. మనకి రీజనబుల్ ప్రైజెస్లో కావాలి, మంచిగా కావాలి, పర్లేదు ఇబ్బంది లేదు అనుకున్న వాటికైతే
స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది అనమాట. చూడండి ఇదొక మసీద్ అనమాట, రోడ్డు పక్కన ఉంది. అటు పక్క ఏమో వెళ్ళేవి, ఇటు పక్క అటు వెళ్ళేవి, ఇటు వెళ్ళేవి అట్లా ఉందన్నమాట మసీదు. బాగుంది కదా. ఇదంతా కూడా ఇంకా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అన్నీ దాటిన తర్వాత అనమాట. సో చూడండి హైదరాబాద్. ఇంకోసేపట్లో మేము వెళ్ళేసరికి చీకటి కూడా పడిపోయింది అనమాట. ఇది ఈవినింగ్ టైంలో అనమాట. చక్కగా మొత్తం పిల్లలతో గందరగోళంగా చేసుకుంటూ హ్యాపీగా అయితే వెళ్ళాము. అది చూడండి ఈ ఫ్లైఓవర్ వచ్చేసేనేమో మెట్రో అనమాట. అటు నుంచి అలా వెళ్తున్నా. చూడండి ఎక్కడెక్కడ భలే భలే ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సండే అయ్యేసరికి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదనమాట. మామూలు రోజుల్లో అయినా సరే సిటీ అంటేనే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇంకా అలాగే ఉందన్నమాట. ఇది చూడండి ఏదో రెడ్ పోర్ట్ లాగా అనిపించింది నాకు దీన్ని చూస్తుంటే చుట్టూ. బట్ ఏదో నాకు అర్థం కాలేదు, బాగుందిలే అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో అది చూడండి ఇంకా హైదరాబాద్ వీధులన్నీ చూడండి. మీకోసమే తీసిన ఈ వీడియోలన్నీ కూడా. పెద్ద బిల్డింగ్ అనమాట, ఏదో ఐటీ సెక్టర్కి సంబంధించిన బిల్డింగ్ లాగా అయితే ఉంది ఇది. సో ఇక అన్ని షాపింగ్లు గీపింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇక చార్మినార్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేనే మేము మా విలేజ్కి అయితే వచ్చేస్తాక రెడీ అయితే అయిపోయాం. ఇంకెళ్ళిన తర్వాత నైట్ అన్నీ సర్ది పెట్టేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మార్నింగ్ తర్వాత నెక్స్ట్ డేనే ఈవినింగ్ అనమాట ట్రైను. సో ఇంకా పిల్లల్ని ఇద్దరిని నేను ఈ లగేజ్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడేమో అన్నయ్య ఎక్కిస్తారు, అక్కడికి మా హస్బెండ్ అయితే వస్తారనమాట. సో అది ఇంకా చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూషన్. హైదరాబాద్ వీధులన్నీ నగరం చూడండి.
ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా ఫుల్గానే వర్షం పడినట్టు ఉంది. ఇంకా పైకి అయితే ఇంక వెళ్ళిపోయామన్నమాట. ఫుల్ వర్షంలో హైదరాబాద్లో ఉన్న రోజులు మాకు వర్షం మమ్మల్ని వదిలిపెట్టినట్లు లేదన్నట్టే వర్షం పడుతూనే ఉంది. నేనైతే ఇంకా అలసిపోయాను అనమాట. స్వేచ్ఛను ఎత్తుకోవడం, అవి చూడటం ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.